ఆల్రెడీ అర్థం లేని పనులు చేసి నాకు తిక్క లేపావు. నిన్ను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది, నరకాలనిపిస్తుంది అంటావు. నరికే మంజుల, పేడ వదిలిపోతుంది. సరే ఓ పంచి, అలా అమ్మోరు ముందుకు తీసుకెళ్ళి దొన్నపో తల నరికినట్టు నరికేసాయి. అమ్మ కరుణించి నీకు మేలు చేస్తుంది, నీకు పుణ్యం కూడా వస్తుంది. అలాంటి నిర్ణయం తీసుకునేదాన్నే అయితే ఇలా నీ వెంట పడటం ఎందుకు? ఎప్పుడో వేటు వేసేదాన్ని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మంజుల? పారిపోతే వెతుక్కొచ్చి తీసుకొచ్చి మరీ ఆ ల్యాక్కిచ్చి నన్ను కట్టబెట్టేలా ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యి, మనం ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆకాష్ ఏంటి ఎవరు పని పిల్లతో మాట్లాడుతున్నాడు? ఆకాష్, వామ్మో, చంద్రలేఖ చూసింది. మంజుల, నువ్వు పారిపో. నువ్వు పారిపో. పారిపోతే ఇంకా అనుమానం వస్తుంది. మరేం చేస్తావు? ఏదో ఒకటి నువ్వే చెయ్యి. నువ్వు మాట్లాడకుండా అటు తిరిగి నిల్చో. ఏయ్, ఎవరా అమ్మాయి? పని పిల్ల. పని పిల్ల అని తెలుస్తూనే ఉంది. అక్కడ పూజ దగ్గర ఉండాల్సినోడివి ఇక్కడ ఈ అమ్మాయితో ఏం చేస్తున్నావు? అయినా నీకు అమ్మాయిల పిచ్చి ఇంతలా ఉందా? అమ్మాయిలు పిచ్చా? లేకపోతే అక్కడ మా ఇంటికొచ్చి నాకు ఏ అభిప్రాయం లేకపోయినా నీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకొని అన్ని పరీక్షలు నెగ్గేలా చూసి నన్ను ఇరికించేలా చేసావు. ఇక్కడ దాకా తెచ్చావు. ఇక్కడికి రాగానే ఈ అమ్మాయికి లైన్ వేస్తావా? వేరే పని లేదా నీకు? లైనా? నేనా? సింగిల్ ఫేజ్ గా పవర్ సప్లై లేక నానా చావు చేస్తుంటే నా మొహానికి మళ్ళీ 2 ఫేజు 3 ఫేజు లైన్లు. దేవర మీద ఆన. నేను ఎవ్వరికి లైన్లు వేసేవాడిని కాదు. మంజులో, నా మీద కోపం ఇలా చూపించావా? నా మొహం మీద ఉమ్మేయిస్తావా? చెప్తా, నీ సంగతి తర్వాత చెప్తా. అసలు విషయం వదిలేసి గొంతులు కంటాలంటావే. పద, ముందు ఆ పని చూద్దాం. రండి. ఇటు పోతే కనుక్కుంటారు. ఇటువైపు వెళ్ళాలి. బావా, తేల్చు బావా. ఈ ఆకాశ సంగతి అటో ఇటో ఇవాళ నువ్వే తేల్చాలి. ఏంటి తెలిసేది? ఏమైంది లేక? ఏమైందో చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. మరీ ఇంత దుర్మార్గుడని, నీచమైన బుద్ధని నాకు తెలీదు. విపరీతమైన అమ్మాయిలు పిచ్చి బావా ఇతనికి.
ఓహో ఇలా వచ్చావా? అమ్మాయిల పిచ్చా? మగాళ్ళకు ఉండాల్సిందే, మంచిదే కదా లేక. ఏంటి అమ్మాయిల పిచ్చి మంచిదా? ఆ, అమ్మాయిల పిచ్చి మంచి అంటారేంటండి? మగాడివే కదయ్యా. ఆ, 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 ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోస్తావా బావా? చా ఆదిత్య గారు అలాంటి అన్యాయ పనులు అస్సలు చేయరు. అంటే మ్యారేజ్ క్యాన్సిల్ కదా సార్? నో, అది ఆగే ప్రసక్తే లేదు. అంటే ఇలాంటి వాడికిచ్చి చేస్తావా? పెళ్ళయ్యాక తెలిస్తే ఏం చేసేదానివి? భర్తను మార్చుకోవడానికి, మంచి దారిలో నడిపించడానికి నానా కష్టాలు పడేదానివి. అలాంటి కష్టాలు పడకుండా చేస్తున్నాను. అంటే నయానో భయానో నచ్చజెప్పి కడిగిన ముత్యంలా చేసి నీ చెయ్యి అతనికి అందిస్తాను. బావా ఓహో అదా, నాకు బాగా అర్థమైంది. అర్థమైందా? ఏమర్థమైంది? పెళ్లికి ముందే ఆకాష్ ఇలా అని తెలిసి నువ్వు బాధపడుతున్నావంటే అతనంటే నీకెంత ప్రేమో అర్థమైంది. పరాయి ఆడదాంతో మాట్లాడితేనే భరించలేకపోతున్నావంటే ఎంత లవ్ ఉందో అర్థమవుతుంది. నా బొందైంది. ఏ అలవాటైనా మార్చొచ్చు కానీ ఆ అలవాటుని మార్చలేం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంటారు. చూడలేక ఈ రాగి కలిసిన బంగారం లాంటి ఆకాష్ని మేలిమి బంగారం చేసి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఆ పూచి నాది. కావాలంటే కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. ఓమో, నువ్వేం చేయించినా నేను ఇతన్ని మాత్రం పెళ్లి చేసుకోను. అలా అనుకోలేక వారు మారుస్తా అంటున్నారుగా. ఏదో బుద్ధి కాస్త గడ్డి తినొచ్చు. అయినా అది అతని తప్పు కాదు, వయసు తప్పు. మగాడికి అభిరుచి ఉండడంలో తప్పు లేదు. అయినా నేనేమీ సమర్థించడం లేదు. మార్పుని ఆహ్వానించాలి కదా. ఒకసారి భర్తగా ఫిక్స్ అయ్యాక నువ్వింకొకరిని పెళ్ళాడలేవు కదా. నేనేం ఫిక్స్ అవ్వలేదు. నేను ఫిక్స్ అయ్యాను. బెదరు అని కూడా పిలిచాను. చూడలేక ఎప్పటికీ ఇలాగే ఉంటాడని బాధపడకు. నీ లైఫ్కి నేను గ్యారంటీ ఇస్తాను. ఇదిగో ఆకాష్, బుద్ధి మార్చుకోవయ్యా. లేకపోతే నీ మీద నిర్భయ చట్టం కింద కేసు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తాను. సార్ నిర్భయ కేసా? ఏ ఆల్రెడీ ఉందా? ఆ, అలాంటిదైతేనే నీలాంటి వాళ్ళు కరెక్ట్. ఇదేంటి సార్, నా లైఫ్ మొత్తం మీరే డిసైడ్ చేస్తున్నారు? మరి నువ్వు లేక లైఫ్తో ఆడుకుంటుంటే ఊరుకుంటారా? తనెవరు? ఆయన మరదలు, మేనత్త కూతురు. తనకు అన్యాయం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోరు. మారలేకపోతే నీకు జైల్లో మరణమే. ఇదిగా పాపం చూడవయ్యా, ఆ లేఖను చూడవయ్యా ఎంత బాధపడుతుందో. నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఆకాష్ని ఇరికిస్తే పెళ్లి క్యాన్సిల్ అవుతుందనుకుంటే ఇలా కన్విన్స్ చేసి నన్ను బుక్ చేస్తున్నారేంటి? ఛ! ఇలా రివర్స్ అయిందేంటి? లేక బాధపడకు. ఇతనితో ప్రమాణం చేయించాకే నీతో పరిణయం జరిపిస్తాను. రిలాక్స్ అవ్వు. చూడాకాష్, పాపం లేక ఎంత ఫీల్ అవుతుందో. అయినా పెళ్లి ఫిక్స్ అయ్యాక నీకు మరొక ఆడపిల్లతో పనేంటి? నువ్వంత మొనగాడివే అయితే, మగాడివే అయితే చీచీ అనే లేఖని నా నా అనేలా చేసుకోవాలి. వెళ్ళు, బుద్ధి మార్చుకుని బుద్ధిగా బతకడం నేర్చుకో. లేకపోతే నిర్భయ కేసు, యావజ్జీవ కారాగార శిక్ష. గుడ్, బాగా గుర్తుంచుకున్నావు. అలాగే అన్ని విషయాలు గుర్తుంచుకో. ఎలా అటెక్కడికే? ఆరు బయట నా బుద్ధిని ఉతికి ఆరేసుకుందామని. బాత్రూంలో ఉతుక్కో. పర్లేదే, అప్పుడే మార్పు స్టార్ట్ అయింది. నా కర్మ తిరగబడింది. ఏందో ఛీ.